హాయ్ అండి. మీరైతే నత్తలలో ఎక్కువగా ఏం వేసి వండుకుంటారో కింద కామెంట్ చేయండి. నేనైతే ఇలా ఎగ్స్ వేసి వండుతూ ఉంటానన్నమాట. నత్తలకి తల తోక తీసేసి గుడ్లు ఉడికించుకున్న వాటర్ వేసేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకుని వేసుకోవాలి. దీంట్లోనే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని బాగా మగ్గడానికి సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక పెద్ద టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టి టమాటా బాగా మగ్గేలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత నత్తలు కూడా వేసేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని కొంచెం పులుసులా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని ఉడికించుకున్న గుడ్లు కూడా యాడ్ చేసేసి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీర వేసి వేడివేడి అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. బై బాయ్.